హరీష్ రావు కేటీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకు పిలిచారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయనా లేక వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారనా ఆన్సర్ ఇవ్వాలన్నారు. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? దీన్ని హరీష్ రావు గారిని పిలిచారు. పిలిచి ఏం అడిగారు? మీరు అధికారులు అయిపోయారు. ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈరోజు ఫోన్ చేసిండ్రు, ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచారు. బయటకు ఏం చెప్పుకున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం, ఎవరు వదిలిపెట్టాలని విలువలు మీరు వాళ్ళను. హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఫోన్ ట్యాప్ చేసినది పిలిచిర్రా? ఇంతవరకు సిరిసిల్ల సెంటర్గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలా, జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ వేయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకునే పాపన